ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. పద్మాసువాసి పరమదర్శనం పరమవాసి మహిమ ప్రభావం పరలోక యుద్ధం ముగియటంతోనే భూలోకానికి త్రోయబడిన ఈ ఘట సర్పం పాపం ఆ మగ శిశువును కనిన స్త్రీని ఎంతగానో హింసిస్తుంది. ఆ స్త్రీ కనిపించకుండా ఏకంగా ప్రవాహంలో కొట్టుకుపోవాలని నదీ ప్రవాహమంతా నీటిని తన నోట వెళ్లగరుకుతుంది. అయితే భూమి తన నోరు తెరచి ఈ నీటి ప్రవాహమంతటిని మింగివేసిందట. ఇక లాభం లేదనుకుని ఆ స్త్రీ సంతానంతో శేషించిన వారితో యుద్ధానికి దిగాలని వెళ్లి సముద్ర తీరాన నిలబడింది. మర్మ చిహ్న సూచన ప్రాయంగా వ్రాయబడిన ఈ ఉదంతం ప్రకటన 12:13-17 వచనాల భాగంలోని వర్తమానం వింటే మనకు వివరాలు తెలుస్తాయి. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13-17 వచనం వరకు జాగ్రత్తగా వినండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండటము చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించింది. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడినవి. అక్కడ ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడుతుంది. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగక్కింది. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘటసర్పము తన నోటి నుండి కక్కిన ప్రవాహమును మింగివేసింది. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయడానికి బయలువెడలి సముద్ర తీరమున నిలిచింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఘటసర్పం ఆ స్త్రీని హింసిస్తుంది. ఇశ్రాయేలు జాతికి ఈ స్త్రీ సంకేతమని చెప్పుకున్నాము గదా. ఇశ్రాయేలు జాతికి వ్యతిరేక శక్తులు లోకంలో ఎక్కువగా ఉన్నాయి. సైతాను అనే ఘటసర్పం క్రింద పడవేయబడినందున దానికి ఎంతో పౌరుషం, కోపం. పైగా ఘటసర్పానికి సమయము చాలా కొద్దిగా ఉంది. అందుకే అది అంతగా చెలరేగుతోంది. ఈ జాతిలో నుండే క్రీస్తు వచ్చాడని ఘటసర్పం ఇశ్రాయేలు మీద పగ పెంచుకుంది. శరీరరీతిగా క్రీస్తు ఇశ్రాయేలు జాతిలోనే పుట్టాడు గదా. అది ఈ వైరానికి కారణం. ఆ శ్రమలను యాకోబు శ్రమలు అంటాము. ఇశ్రాయేలు తమ దేశానికి తిరిగి వస్తున్నారనే వార్తలో విశేషమేమీ లేదు. ఇదే 1000 ఏండ్ల పాలన కాలమని భ్రమపడకండి. వారికి మహాశ్రమలు భవిష్యత్తులో కలగబోతాయని ప్రవచనం చెబుతోంది. ఆ స్త్రీకి గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఇవ్వబడినవి. ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగిరిపోవాలని ఈ 2 రెక్కలు ఇవ్వబడినవి. అరణ్యంలో ఆ స్త్రీకి దాక్కునే స్థలం ఉంది. ఈజిప్టు నుండి దేవుడు వారిని పక్షి రెక్కల మీద మోసుకొని వచ్చినట్లే తెచ్చాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో ఇదే మాట దేవుడన్నాడు. నేను ఈజిప్టు వారికేమి చేశానో మిమ్ములను గద్దరెక్కల మీద మోసి నా వద్దకు మిమ్ములను ఎలా చేర్చుకున్నానో మీరు చూచారు. ఈజిప్టు నుండి వారు తమ స్వంత శక్తి సామర్థ్యములను బట్టి రాలేదు. వారిని పక్షి రెక్కల మీద తెచ్చినట్లు తెచ్చి చేర్చుకున్నాడు. అది కేవలం ఆయన కృపే. పక్షిరాజు రెక్కలు అనే మాట వారి విడుదలకు సంకేతంగా నిలిచిపోయింది. ఇప్పుడిది మహాశ్రమల సందర్భం. ఇప్పుడు కూడా వారి స్వశక్తి ఏమీ పనిచెయ్యదు.
దేవుని కృపే వారికి కాపుదల. ఇశ్రాయేలును ఎవరూ కాపాడలేరు, దేవుడే వారికి తోడు నీడ. దేవుడు వారిని పక్షిరెక్కల మీద తీసుకువెళ్లి మహాశ్రమల కాలంలో ఎక్కడో దాచి ఉంచుతాడు. అరణ్యములో ఉన్న తన చోటికి ఆ స్త్రీ ఎగిరిపోతుంది. ఆ స్థలము ఏమై ఉంటుంది అని ఊహాగానాలు మనకు అనవసరం. కొందరు అది పెట్రా అనే రాతి గుహాపట్టణం అంటారు కాని దేవుడు చెప్పని మాట ఆయన నోట పెట్టడం మంచిది కాదు. మత్తయి సువార్త 24:16 ప్రభు అన్నాడు, యూదయ్యలో ఉండేవారు కొండలలోకి పారిపోవాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యవాసం చేశారు గదా, ఇది వారికి కొత్తేమీ కాదు. ఈసారి ఈ అరణ్యవాసం 42 నెలలు. కాలము, కాలములు, అర్ధకాలము అంటే 3.5 సంవత్సరాలు, అనగా 42 నెలలు. స్థలం కాదు, దేవుడు వారిని కాపాడతాడు అనేది ముఖ్యం. ఇది దేవుని కృపాకార్యమే. ఆమె ఆ కాలమందు సర్పముఖమును చూడదు. ఆమెకది క్షేమము, భద్రత. గతకాలమందు దేవుడు వారిని అరణ్యమందు మన్నాతో పోషించలేదా? మన్నా కురిసింది, బండ నుండి నీరు ప్రవహించింది. దేవుడు వారికి అన్నపానములిచ్చి పోషించాడు. ఈ స్త్రీని కూడా అలాగే దేవుడు పోషణకై ఏర్పాట్లు చేస్తాడు. ఆ స్త్రీ వెనుక నీళ్లు నదీ ప్రవాహమై వచ్చింది. అది ఘటసర్పము వెళ్లగక్కిన నీరు. ఆ స్త్రీ అందులో కొట్టుకుపోతుందనుకున్నాడు సైతాను. అయితే భూమి స్త్రీకి సహాయం చేసింది. భూమి తన నోరు తెరిచి ఆ ప్రవాహాన్ని మింగేసింది. ఘటసర్పము కక్కిన ప్రవాహాన్ని భూమి మింగివేసింది. అది అరణ్యం, ఇది ప్రవాహం. ఈ రెండూ వాస్తవమైనవే. ఇవి ఉపమాన సంకేతాలు కావు. దేవుడు ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాటించాడు, జలగండం నుండి తప్పించాడు, యొర్దాను నది దాటించాడు. అది వారి గతకాలపు అనుభవమే. ఇదే చరిత్రను సంకేతంగా యెషయా ప్రయోగించాడు. యెషయా గ్రంథం 8:7-8 ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండు అంతటినీ వారి మీదికి రప్పిస్తాడు. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లి పారుతుంది. అవి యూదాదేశములోనికి వచ్చి పొర్లి ప్రవహిస్తాయి. అవి కుతికెల లోతు అవుతాయి. ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటా వ్యాపిస్తుంది. శ్రోతలు, యెహెజ్కేలు గ్రంథంలో కడవరి దినాలను గురించిన స్పష్టమైన దర్శనం కనపడుతుంది. ఉత్తర దేశపు రాజు ఇశ్రాయేలుపై దండెత్తి వస్తున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేయడానికి సైతాను పన్నే కుతంత్రాలు ఇన్నీ అన్నీ కావు. ఏ జాతి అతణ్ణి అడ్డగించదు, కాని దేవుడున్నాడు. దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. శత్రువు పాలస్తీనాను ముట్టడించినప్పుడు దేవుడే తన ప్రజల పక్షముగా పోరాడతానన్నాడు. అంతిమ విజయం దేవునిదే. శత్రువుకు ప్రకృతి శక్తులే ప్రతికూలమవుతాయి. యెహెజ్కేలు గ్రంథం 38:22 తెగులు పంపి హత్య కలుగచేసి అతని మీద, అతని సైన్యపు వారి మీద, అతనితో కూడిన జనములనేకముల మీద ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడతాను. యోహాను ప్రకటన గ్రంథంలో వాడిన భాష ఇప్పుడు మనకు అర్థమవుతోంది గదూ. 17 ఇశ్రాయేలు శేషిత ప్రజ పేర్కొనబడింది. గుర్తించండి. ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకుంది. ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయడానికి తలపడింది. సముద్ర తీరాన ఘటసర్పం నిలిచింది. ఆమె సంతానములో శేషించిన వారు యేసును గూర్చి సాక్ష్యమిచ్చినవారు, దేవుని ఆజ్ఞలు గైకొన్నవారు. ఆమె సంతానములో శేషించిన వారు వీరే, మహాశ్రమల కాలమందలి సాక్షులు.
ముద్రవేయబడిన 144,000 మంది వీరే. లోకమంతటా వారు సాక్ష్యమిచ్చారు. వీరు దేవుని ఆజ్ఞలను గైకొనేవారు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన సాక్షులు. వీరు సంఘమునకు, సంఘయుగానికి చెందినవారు కారు. యూద వ్యతిరేక శక్తులు సైతానీయమని ప్రవచనం చెబుతోంది. ఆ జాతిని సమూల నాశనం చెయ్యాలని ఘటసర్పం విశ్వప్రయత్నం చేసింది. ఈజిప్టు ఫరో ఇటుక బట్టీల నుండి, హామాను ఉరికంబము నుండి, హెరోదు క్రూరమైన శిశుహత్యా శాసనము నుండి, నాటి నుండి నేటి వరకు అదే తంతు కొనసాగుతున్నది. స్త్రీ కన్న మగ శిశువును బట్టి ఘటసర్పానికి ఇంత వైరం, విరోధం. ఘటసర్పం మగ శిశువును హతమార్చాలని చూచాడు, కాని ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఘటసర్పం మగ శిశువును కన్న తల్లిని హింసించింది. స్త్రీ ఇశ్రాయేలు జాతికి సూచన. సైతాను అనేక విధాల ఆ జాతికి వ్యతిరేక పరిస్థితులను కల్పించింది. స్త్రీ 2 రెక్కలతో ఎగిరిపోయి అరణ్యంలో ఎక్కడో రహస్య స్థలంలో దాక్కుంది. పక్షిరాజు రెక్కలు అనే సంకేతం పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతికి చిరపరిచితమే. ప్రభువు ఇశ్రాయేలును పక్షిరాజు రెక్కలపై మోసుకువచ్చినట్లే తెచ్చాడని పలు సందర్భాల్లో చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11-12 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుతూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వారిని నడిపించాడు. యెహోవా మాత్రమే వారిని నడిపించాడు. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీదికి వారిని ఎక్కించాడు. పొలముల పంట వారికి తినిపించాడు. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం అంటోంది, యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఇక్కడ ఆ స్త్రీ పక్షిరాజు రెక్కలతో ఎగిరిపోయి అరణ్యములో ఉన్న తన చోటికి పోయి దాక్కుంది. 2 రెక్కలు అన్నప్పుడు యేసుక్రీస్తు శిలువపై చాచిన 2 చేతులు మనకు స్ఫురణకు వస్తాయి. ఘటసర్పం ఏం చేసిందో చూడండి. ఆమె వెనుక నుండి నదీ ప్రవాహాన్ని వెళ్లగక్కింది. ఆ స్త్రీ ప్రవాహంలో కొట్టుకొని పోతుంది అనుకున్నాడు. ఆది ఘటసర్పం సముద్ర సర్పమని పాత నిబంధనలో వర్ణించబడింది. వరదలు, ఉప్పెనలు ఘటసర్పం వెళ్లగక్కే జలప్రవాహమే. కీర్తనలు 42 వచనం 7. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లిపారి ఉన్నాయి అని దావీదు తన విపత్తును వర్ణించాడు. అయితే గేయకారునికి దేవుడు వాగ్దానం చేస్తూ కీర్తనలు 32:6 వచనంలో అన్నాడు, విస్తార జలప్రవాహములు పొరలివచ్చినా అవి వారి మీదికి రావు. యెహోవాయే తమను కాపాడకపోతే ఏమి జరిగి ఉండేది? కీర్తనలు 124:4 వచనం చెబుతోంది, జలములు మనలను ముంచివేసి ఉండేవి, ప్రవాహము మన ప్రాణాల మీదుగా పొర్లిపారి ఉండేది. ఘటసర్పం నదీ ప్రవాహాన్ని వెళ్లగక్కినప్పుడు భూమి నోరు తెరిచి ఆ ప్రవాహాన్ని మింగివేసింది. ఆ స్త్రీని భూమి కాపాడింది. నదీ ప్రవాహాలు భూగర్భంలోకి పోతాయి. అవి అంతర్వాహినులై భూమి లోపలే ప్రవహిస్తాయి. ఈ భౌగోళిక చిత్రణ ఇశ్రాయేలు వారికి కొత్తదేమీ కాదు. కొలసీ ప్రాంతంలో అలాంటి అంతర్వాహిని ఉంది. అది యోహానుకు తెలుసు. ప్రకృతి శక్తులు కూడా ఇశ్రాయేలు జాతి మనుగడకు దోహదపడ్డాయి. ప్రకృతి దేవుని అదుపాజ్ఞల్లోనే ఉంది. భూమి దేవుని ఆజ్ఞ చొప్పున జలప్రవాహాన్ని మింగేసింది. ఆ స్త్రీతో ఘటసర్పం యుద్ధం చేసిందంటే
ఇశ్రాయేలు జాతికి ఘటసర్పం బద్ధ విరోధి. భూమి కూడా ఆ స్త్రీకి సహకారి అయింది. దీనితో ఘటసర్పం మరీ రెచ్చిపోయింది, ఆగ్రహం తెచ్చుకుంది. ఆమె సంతానములో అనగా ఇశ్రాయేలీయులలో శేషించిన వారిపై యుద్ధం తలపెట్టింది. సముద్ర తీరాన నిలిచి ఘటసర్పం భీభత్సాన్ని కలిగించాలని చూచింది. ప్రియశ్రోతలు, ఈ 12వ అధ్యాయం ఇంతటితో ముగిసింది. ఈ అధ్యాయం ఎంతో ముఖ్యమైన సంఘటనలతో నిండి ఉన్నది. శిశువును కన్న స్త్రీ, ఆమెను యోహాను వర్ణించిన తీరు ఎంతో మనోజ్ఞంగా ఉంది. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం, సంధ్యారాగము చూపట్టుతూ చంద్రబింబమంత అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అయిన ఈమె యవతే. సూర్యుని ధరించుకొని పాదాల క్రింద చంద్రుణ్ణి కలిగిన ఈమె ఇశ్రాయేలు జాతికి సంకేతం. ఆమె శిశువును కన్నది. ఆ శిశువే యేసుక్రీస్తు. ఈ జాతికి ఎన్నో శ్రమలు ప్రాప్తించాయి. అయినా శేషిత ప్రజ సాక్ష్యార్థమై తుది వరకు మిగిలి ఉంటారు. ఘటసర్పానికి ఈ స్త్రీపై చెప్పరాని కక్ష. ఘటసర్పం పాత నిబంధనలో పలుచోట్ల అంత్యక్రీస్తుకు దృష్టాంతంగా పేర్కొనబడిందని చెప్పుకున్నాము. కీర్తనలు 74, 12 నుండి 14 వచనం వరకు వర్ణన మరీ విచిత్రంగా ఉంది. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగచేసేవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేశావు, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టావు. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టావు. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చావు. అది 7 తలల ఘటసర్పం, దాని కొమ్ములు 10. ఘటసర్పము ఆ స్త్రీ కన్న శిశువును మింగెయ్యాలని చూచింది. ఇర్మియా 51వ అధ్యాయం 34వ వచనం ఇదే మాట అంటోంది. భుజంగములాగా మమ్ములను మింగేశాడు. సైతానుకు యేసు ప్రభువుకు మధ్య ఈ పోరాటం యేసుక్రీస్తు శిలువను పరోక్షంగా మనకు చూపుతోంది. శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన మెస్సియా. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనై ఉన్న మన శిశువును ఆమె కన్నది. ఆ శిశువును దేవుడు పైకి ఎత్తుకుపోయాడు. ఇది యేసు ఆరోహణం. ప్రకటన గ్రంథంలో ఆరోహణుడైన యేసు ప్రత్యక్షమే అడుగడుగునా కానరావడం విశేషం. దేవుడు ఆ స్త్రీకి 3.5 సంవత్సరాలు అరణ్యంలో క్షేమము, భద్రత కల్పించాడు. 1 రాజులు 17వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు దేవుడు ఏలీయాను అలాగే దాచిపెట్టాడు. కెరీతు వాగు దగ్గర ఏలీయా దాక్కున్నాడు. కాకులు ఏలీయాకు ఆహారం తెచ్చిపెట్టాయి. 1 రాజులు 19వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు ఏలీయా ఒంటరిగా ఒక దినప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చున్నాడు, నిద్రించాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి లేపి ఆహారం తినిపించారు. మరియా యోసేపు దంపతులు హెరోదు బారి నుండి తప్పించుకోవడానికి ఈజిప్టుకు పారిపోయారు. అక్కడ తలదాచుకున్నారు. అలాగే ఈ స్త్రీని దేవుడు కాపాడాడు. అరణ్యములో ఎక్కడో దాచి ఆమెకు పోషణ ఏర్పాటు చేశాడు. ప్రియశ్రోతలు, పరలోకమందు యుద్ధం జరిగింది. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం మనకు జ్ఞాపకం వస్తుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడ్డావు? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడ్డావు? ఘటసర్పం గర్వం చూడండి. గర్వం దేవుని రాజ్యంలో భయంకరమైన నేరంగా పరిగణించబడుతుంది. 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలు హెచ్చరిక, దైవ సేవకుడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో
ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థన మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించు. హతసాక్షులు పరలోకంలో చేసిన ప్రార్థననే మరోసారి మననం చేసుకుందాము. అపవాది పడద్రోయబడ్డాడు. రక్షణ, శక్తి, రాజ్యము మన దేవునివే. అధికారము ఆయన క్రీస్తుదే. హతసాక్షులు తమ మరణపర్యంతము తమ ప్రాణములను సైతం ప్రేమించిన వారు కారు. వారి సాక్ష్యం, గొర్రెపిల్ల రక్తం, ఈ రెండూ వారి విజయ రహస్యాలు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, తండ్రి యొక్క వాత్సల్య సంపూర్ణత, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసము మనకు ఎల్లకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.